వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పార్టీ నేతలు. స్వీట్స్ తినిపించుకుని న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే కూటమి అసలు రంగు బయటపడిందని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. కొత్త సంవత్సరంలో అయినా టీడీపీ జనసేన నేతలకు బుద్ధి రావాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా, ప్రజా కంటకంగా మారింది. తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో, ఇసుక దందా, మద్యం ఏరులై పారుతూ ప్రజలను అష్ట కష్టాలు పెడతా ఉంది. ఇలాంటి ప్రభుత్వానికి, ఇలాంటి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మంచి బుద్ధిని ప్రసాదించి ప్రజారంజకంగా పాలించే విధంగా ఆ భగవంతుడు వాళ్ళని ఆ డైరెక్షన్లో నడపాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు వస్తూ ఉండే, డబ్బులు రొటేషన్ అవుతూ ఉండే మార్కెట్లో. ఈరోజు చూస్తే ఎక్కడ కూడా బయలుదారులకు పనులు లేవు, కూలీలకు పనులు లేవు, వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి పేదవాడు కూడా ఆ వచ్చిన ప్రతి రూపాయిని ఉపయోగించుకొని కుటుంబ అవసరాల కోసం వినియోగించేవాళ్ళు. ఈరోజు పెద్దలకు మాత్రమే, పెత్తందారులకు మాత్రమే డబ్బులు చేరేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్లధనపు కర్మాగారంగా మారబోతా ఉంది. ఈ రాబోయే 3-4 సంవత్సరాలు అనేది తేటతెల్లమవుతోంది. ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉండాలని చెప్పేసి సంక్షేమం తీసుకొచ్చింటే ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చి సంక్షోభం వైపు తీసుకొని పోతుంది. కాబట్టి అటువంటి లేకుండా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా, వారికి కూడా మంచి బుద్ధి ప్రసాదించే భగవంతుడు పాలకులకు, ఇప్పుడు ప్రస్తుత పాలకులకు ఆ రోజు గత ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమం చేస్తుందో ఆ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అంది ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి, అన్ని వర్గాలని చెప్పేసి భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను.